నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బిగ్ బ్రేకింగ్ అండి. పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ. హైదరాబాద్ రాజకీయాల్లో పెను సంచలనం, ఏపీలో సంబరాలు. ఎందుకంటే జనసేనాని కోసం వస్తున్న పవర్ఫుల్ పీఎం. మెగా నివాసంలో మోదీ కూటమి పాలిటిక్స్లో నయా ట్విస్ట్. మరి వణుకుతున్న ప్రత్యర్థులు, పవన్ కోసం కదులుతున్న దేశ ప్రధాని. పవన్ నివాసానికి ప్రధాని మోదీ పరామర్శ కోసం ఆయన రావడం అన్నది చిన్న అంశం కాదు, ఎందుకంటే సామాన్యమైన అంశం కాదు ఇది. సాక్షాత్తు దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదని, మొన్న సర్జరీ చేసుకున్నారని డైరెక్ట్గా హైదరాబాద్ స్కెడ్యూల్ ఉంటే, హైదరాబాద్ టూర్ ఉంటే అందులో భాగంగా పవన్ నివాసానికి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. చాలా రేరుగా జరిగే అద్భుతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి మధ్య జరుగుతుంటాయి. పవన్ కళ్యాణ్కి దగ్గొస్తే మోదీ గారు చాక్లెట్ ఇస్తారు, పవన్ని తుఫాన్లా పోలుస్తారు. అంటే పవన్ మీద ఆయనకి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం మనకు కనిపిస్తున్న వీడియోలో. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర విజువల్స్ కూడా మనం చూడొచ్చు. భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో. సుమారు 1000 నుంచి 2000 మంది వరకు కూడా పోలీసులు పహారా చేస్తున్నారు. స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. మాదాపూర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దిగ్బంధం చేశారనే చెప్పొచ్చు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. తెలుగు రాజకీయ తెరపై మునుపెన్నడూ చూడని ఒక మహా అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది. భాగ్యనగరం సాక్షిగా 2 అగ్రధృవాలు ఏకం కాబోతున్నాయి. మరి అటు దేశ ప్రధాని, ఇటు టాలీవుడ్ పవర్ స్టార్ ఇద్దరి కలయిక వెనుకున్న ఆ అంతరార్థం ఏమిటి? ఢిల్లీ పీఠం నుంచి గల్లీ నివాసం వరకు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు అస్వస్థత, మరోవైపు పరామర్శ. వెరసి ఈ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేయబోతుందా అన్నట్లుగా వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. మరి పవన్ నివాసానికి ప్రధాని మోదీ పరామర్శ లేక పొలిటికల్ మాస్టర్ స్ట్రోకా? దీనిపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే వార్త, ఒకటే చర్చ. అది ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన. 1000 కోట్ల అభివృద్ధి పనులు ఒక ఎత్తైతే, ఎన్డీఏ మిత్రపక్ష నేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి ప్రధాని వెళ్ళడం. ఈ వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలనే సృష్టిస్తుంది. కొద్ది రోజుల క్రితం సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ను స్వయంగా ప్రధాని మోదీ పరామర్శించబోతున్నారనే లీకులు నిన్నటి నుంచి అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఎందుకంటే కేవలం రాజకీయ మిత్రత్వం మాత్రమేనా, లేక దీని వెనుక బలమైన స్నేహం ఉందా? నిజానికి పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ఉన్న అభిమానం ఇవాల్టిది కాదు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తుఫాన్ కాదు సునామీ అంటూ ప్రధాని స్వయంగా కితాబు ఇచ్చారు. ఇప్పుడు తన మిత్రుడు అస్వస్థతతో ఉన్నారని తెలియగానే ప్రధాని ఆరా తీయడమే కాకుండా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన నివాసానికి వెళ్ళి ప్రాథమికంగా ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి షెడ్యూల్ ప్రకారం 9400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనలను ముగించుకుని పరేడ్ గ్రౌండ్స్ సభలో వెళ్ళే ముందు మోదీ నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి రావడం. ఇక మరోవైపు ఈ సీజన్ ఇక్కడితో ఆగిపోవడం లేదు. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవబోతుంది అన్నట్లుగా వస్తున్న సంకేతాలు. ప్రధాని మోదీ పవన్ నివాసానికి వస్తున్న వేళ అక్కడ మరో అద్భుత దృశ్యం కనిపించింది. మెగాస్టార్ చిరంజీవితో సహా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పవన్ నివాసంలోనే ఉండేలా ప్లాన్ చేశారు కూడా. మరి మోడీ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నివాసం చుట్టూ ప్రాంతాలన్నీ కూడా ఎన్ఎస్జీ కమాండోలు మోహరించారు. పవన్ ఇంటికి వెళ్ళే మార్గాలన్నీ స్పెషల్ కమాండోల నిఘాలో కనీ విని ఎరుగని సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేశారు. మోడీ పవన్ చుట్టూ ఎన్ఎస్డి కేంద్ర బలగాలే పూర్తి స్థాయిలో మోహరించాయి. మరి తెలంగాణ పోలీసులు, పవన్ సెక్యూరిటీ సిబ్బంది అంతా మూడో సర్కిల్ బయటే. మరి పవన్ను దూరంగా చూస్తూ ఉండడమే లోకల్ పర్సనల్ సెక్యూరిటీ బాధ్యత. ఇక సెక్యూరిటీ హడావిడితో పవన్ ఇంటి మార్గం అంతా కొత్త వాతావరణం కనిపిస్తుంది. అంటే అటు దేశ ప్రధాని, ఇటు టాలీవుడ్ దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఆ దృశ్యం సూపర్ అంటున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చి పవన్ను పరామర్శించి వెళ్ళారు. ఇప్పుడు మోదీ రాకతో ఈ పరామర్శ, పర్యటన కాస్త జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక తెలంగాణ వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పావులు కదుపుతున్న వేళ పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రత్యర్థి పార్టీలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. పవన్ నివాసానికి ప్రధాని రాక అనేది కేవలం ఒక పరామర్శ మాత్రమే కాదంటూ ట్రోల్స్. ఇది భవిష్యత్తు రాజకీయాల సమీకరణలకు నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. జన సైనికుల్లో ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ను ఎంతగా గౌరవిస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని వారు సంబరపడుతున్నారు. ఇక చివరి నిమిషంలో భద్రతా కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం, మోదీ పవన్ భేటీకి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండేటట్లుగా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం జరిగింది. మరోపక్క ఈయన కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని వాళ్ళ ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా మోదీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా కొన్ని రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. అంటే ఏపీ తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో బీజేపీ విస్తరించే విధంగా మొత్తం చర్యలు చేపట్టే విధంగా ఆ ప్రణాళికలతో వెళ్తున్నారు. ఇక తెలుగు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపడం ఖాయంగా ఇప్పుడు కనిపిస్తున్నది ఈ భేటీతో. మరి పవర్ఫుల్ కలయిక తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది చాలా ఆసక్తిగా ప్రతిపక్షాలు చూస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ కోసం దేశ ప్రధాని అడుగులు వేస్తున్నారు అంటే అది జనసేనాని పొలిటికల్ గ్రాఫ్ ఏ రేంజ్లో ఉందో ఇట్టే అర్థమవుతుంది. మోదీ రాక మెగా ఫ్యామిలీ స్వాగతం. ఈ మొత్తం ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. పవన్ అంటే ఇదేరా, మరి సేనానికి సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి పరామర్శించి యోగక్షేమాలు అడుగుతున్నారు అంటే ఆ నాయకుల్లో ఉన్న నిబద్ధత ఎంత తారాస్థాయిలో ఉందో వేరే చెప్పనవటం లేదు. వేరే చెప్పనవసరం లేదు అన్నట్లుగా ఈ సీను అదురుతుంది. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.